బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు కోడి పందాల జోరుతో హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో బరులు సిద్ధమై పందెం రాయిలతో కలకల్లాడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఒక్కో బరి నిర్వహణకు ఏకంగా 3 కోట్ల వరకు ఖర్చు చేస్తుండడం గమనించదగ్గ విషయం. ఇక పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో కూడా పందాలు నిర్వహించేందుకు భారీ ఎత్తున ఎల్ఈడి లైట్లు, సౌండ్ సిస్టమ్స్ తో హైటెక్ ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్లను కేవలం జూదంగా కాకుండా ఒక సాంప్రదాయ క్రీడగా నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేటువంటి అతిథుల కోసం లక్షల రూపాయలతో విలాసవంతమైనటువంటి గదులు, విందు భోజనాలు, బౌన్సర్లతో ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పందెం కోళ్లకు కట్టేటువంటి కత్తులకే లక్షల్లో ఖర్చు చేస్తుండడం ఇక్కడ హడావుడికి అద్దం పడుతుంది. ఇక రాజకీయ నేతల అండదండలతో జరుగుతున్నటువంటి ఈ కోట్ల రూపాయల వ్యాపారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, గుడ్ మార్నింగ్. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు కోడి పందాలు మాత్రం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కోట్లలో మాత్రం తారుమారవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాన్నంటున్నాయి. మరో పక్క ఏదైతే ఈ పందెం రాయర్లకి అత్తు అదుపు లేకుండా పోతుంది. వీళ్ళకి ఒక పక్క పట్టు పగ్గాల లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ఈ జోదాన్ని అరికట్టే విధంగా ఎక్కడా కూడా కోడి పందాలు నిర్వహించకుండా, ముఖ్యంగా కోళ్లకు సంబంధించినటువంటి హింస జరగకుండా ఉన్నటువంటి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం దానికి భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల హైటెక్ బర్లు ఏర్పాటు చేశారు. గతానికంటే భిన్నంగా ఇప్పుడు బర్లు ఏర్పాటు చేయటం, అక్కడ పందాలు నిర్వహించేటువంటి తీరు కూడా చాలా భిన్నంగా ఉంది. ఒక పక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే గతానికంటే ఎక్కువగా కూడా కోడి పందాలకు సంబంధించినటువంటి బర్లు ఏర్పాటు చేశారు. ఆ బర్ల చుట్టూ కూడా బౌన్సర్లను పెట్టారు. అక్కడికి వెళ్ళాలంటే దానికి సంబంధించినటువంటి కాయిన్స్ తీసుకోవాలి. అదేవిధంగా చేతికి బ్యాండ్స్ వేసి వాళ్ళు ఏ స్థాయిలో పందెం కాస్తున్నారనేది చూసి ఏ బరి దగ్గరికి పంపించాలి, ఆ బరి దగ్గర కూడా దానికి తగిన విధంగానే హైటెక్ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అక్కడ ఏసీలు అందుబాటులో ఉంచడం, దాంతో పాటు మద్యం, అదేవిధంగా తినుబండారాలు వీటన్నిటిని అందుబాటులోకి ఉంచడం, సామాన్యులు కూడా కొంతమందిని కొన్ని బరుల దగ్గరికి వెళ్ళనీయకుండా కేవలం ఎవరైతే కోట్ల రూపాయలు పందాలు కాస్తున్నారో వాళ్ళనే పంపించేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున గుసగుసలు వినపడుతూ ఉన్నాయి. అయితే ఇంత జరుగుతున్నా ఆ వైపు ఒక పక్క విజయవాడలో నిన్న సాయంత్రం సమయంలో కొన్ని కిలోమీటర్ల పరిధి కూడా ట్రాఫిక్ కూడా వీటి వల్ల ఆగిపోయిందంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. అయినా సరే దాని వైపు ఎవరు కూడా కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా ఈ కోడి పందాలకు సంబంధించి ఒక పక్క విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో గాని, విసన్నపేట గాని, తాతకుంట్ల గాని, తిరువూరు గాని, కంచికచర్ల మండలం, అదేవిధంగా రెడ్డిగూడెం పరిధిలో రంగాపురం, పెనుగంచి ప్రోలు ఇలాంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ హైటెక్ బర్లు ఏర్పాటు చేశారు. గతానికంటే భిన్నంగా కోట్ల రూపాయలు అక్కడ పందాలు నిర్వహించబడుతున్నాయంటూ కూడా ఒక పక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలో చర్చ జరుగుతుంది. ఇక ఇతర జిల్లాలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే ఈసారి బర్ల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆ స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేశారు. దానికి తగిన విధంగానే వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్లి ఈ పందాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరో పక్క కోళ్లకు సంబంధించినటువంటి కత్తుల విషయంలో కూడా కొన్ని లక్షల రూపాయల ఖర్చులు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్లే వాళ్ళకి ఆతిథ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి బస్సు విషయంలో కూడా కొన్ని లక్షల రూపాయలు ఇటు ఎవరైతే వాటిని చూసేందుకు వెళ్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి పిండేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ బర్లు ఏర్పాటు చేయటం, నిన్న ఉదయం నుంచే ఆ బర్లకు సంబంధించి కూడా రాత్రి కూడా ఆ బర్రెల్లో కోడి పందాలు ఆగినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఫ్లడ్ లైట్స్ పెట్టి కూడా రాత్రులు కూడా నిర్వహిస్తున్నారంటూ కూడా కొన్ని చోట్ల మనకైతే కొంత సమాచారం అందుతూ ఉంది. మరోపక్క ఇప్పటి వరకు లేని ప్రాంతాల్లో కూడా కొత్తగా బర్లు ఏర్పాటు చేశారు. కోడి పందాలకు సంబంధించి అధికార అన్ని రకాలుగా మేము అరికట్టే విధంగా ఎక్కడా కూడా జంతు హింస జరగకుండా చూస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది.
ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రజల నుంచి కూడా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే కోడి పందాలు ఆడుతుంటే సరదాగా వాటిని చూసేందుకు చాలా మంది అక్కడ ఉన్నటువంటి యువత, అదేవిధంగా దానికి సంబంధించిన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఈ హైటెక్ బర్లు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ ప్రాంతంలో సామాన్యులకు ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం అక్కడ ఎవరైతే దాంట్లో ఎంట్రీ ఫీజు కడతారో, లేకుంటే అక్కడ ఎవరైతే ఆ బరి చూడాలనుకుంటారో, వాళ్ళు ఏదన్నా పందెం వేయాలనుకుంటే వాళ్ళకి కాయిన్స్ ఇస్తారు. అదేవిధంగా వాళ్ళ చేతికి కూడా బ్యాండ్స్ ఇచ్చి వాళ్ళు ఏ స్థాయిలో పేమెంట్ చేశారో ఆ స్థాయిలోనే ఆ పక్క నుంచి ఆ ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేస్తూనే అది చూసే విధంగా కూడా ఏర్పాట్లు. అంటే సామాన్యుడు కోడి పందాల వైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడో ఊరి చివర ఉంటే ఈ బళ్ళు, ఊరి చివర ఖాళీ ప్లేస్ లో బళ్ళు పెట్టినా సరే, లేకుంటే వాళ్ళ కార్లు కానీ వాళ్ళ టూ వీలర్స్ కానీ పెట్టినా వాటికి కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజయవాడలో చూస్తూ ఉన్నాం. అంటే ఈ స్థాయిలో సామాన్యుని దోచుకునే విధంగా ఇక్కడ అన్ని జరుగుతున్నా సరే, ఇదంతా కూడా ఎంత హడావుడిగా జరుగుతున్నా అధికార యంత్రాంగం ఏమైపోయిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉందంటూ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతికి ఈ కోడి పందాలకి పట్టు పగ్గాలే లేవని చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.